నమస్తే, ఏఎన్ఆర్ భక్తి ఛానల్కి స్వాగతం. 2025 కొత్త ఏడాదిలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడొచ్చింది? తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం ఎన్ని రోజులంటే 2025 హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి తిథి ఎంతో ముఖ్యమైనది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. వీటి గురించి అష్టాదశ పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది. ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వాసం. తిరుమలతో పాటు పలు ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలిస్తోందని చాలామంది నమ్మకం. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి శుభ సమయం, ఉపవాస దీక్ష, పూజా విధానంతో పాటు పలు ఇతర విశేషాలేంటో ఇప్పుడు ఏఎన్ఆర్ భక్తి ఛానల్ ద్వారా తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి ఎప్పుడంటే 2025 సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం 9 జనవరి 2025 గురువారం రోజున మధ్యాహ్నం 12:22 తొలి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే 10వ తారీఖు 2025 శుక్రవారం 10:19 పోతుంది. ఉదయం తిథి ప్రకారం జనవరి 10న వైకుంఠ ఏకాదశి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు. మరుసటి రోజు అంటే జనవరి 11న ఉపవాస దీక్షను విరమించాలి. శుభ సమయం ఉదయం 7:15 నుంచి ఉదయం 8:21 వరకు ఉంటుంది. తిరుమలలోను జనవరి 10వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనం అవకాశం కల్పిస్తారు. ముక్కోటి ఏకాదశి అంటే ఎవరైనా మోక్షం పొందాలి అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెప్తారు. పుష్యమాసంలో పౌర్ణమికి ముందు ఏకాదశినే ఉత్తర ద్వార దర్శనానికి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుంది. అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి అంటే 11 అనే అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు మొత్తం కలిసి 11. వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి అని అర్థం. ఏకాదశి రోజు పూజా విధానం. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లో పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి, పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. సాయంకాలం వేళ తాజా పండ్లను తినొచ్చు. ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాట పడుతుంటారు. వైకుంఠం తలుపు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకొని తమ గోడును వెళ్ళబోసుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడని, అందుకే ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం.